మొత్తానికి ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. అయితే మనలో చాలా మంది ఒక ఎక్సైట్మెంట్ తో ఉంటారు. ఈసారి ఐపీఎల్ లో బెట్టింగ్స్ వేయాలి, గట్టిగా సంపాదించాలి, అండ్ నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని క్లోజ్ చేయాలి, అప్పులు తీర్చేసుకోవాలని చెప్పి. కానీ నిజం ఏంటంటే బెట్టింగ్స్ వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు. రీసెంట్ గా సంగారెడ్డి డిస్టిక్ అండ్ కందుకూరు విలేజ్ లో ఒక 18 years అబ్బాయి విక్రమ్ అని చెప్పి ఈ బెట్టింగ్ సబ్ వల్ల 1,00,000 పోగొట్టుకున్నాడంట. విషయం వాళ్ళ పేరెంట్స్ తెలియగానే అతడికి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఫస్ట్ చిన్న అమౌంట్ తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత పెద్ద అమౌంట్, ఆ తర్వాత అప్పు తెచ్చి మరి పెట్టడానికి కూడా వెనుకాడు. ఇన్ కేస్ జరగడానికి జరిగి నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోతే నేను నమ్ముకున్న నీ ఫ్యామిలీ ఏమవుతుంది? నువ్వు నీ ఫ్యామిలీ రోడ్డు మీద వేసినట్టు కాదు. నువ్వు బెట్టింగ్ లో గెలిస్తే ఆనందం కొన్ని నిమిషాలు మాత్రం ఉంటుంది. అదే ఏదైనా జరగడానికి జరిగి నువ్వు ప్రాణాలు కోల్పోతే ఆ బాధ నీ ఫ్యామిలీకి లైఫ్ టైం మిగిలిపోతుంది. ఒకసారి ఆలోచించు, మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబ సంతోషం, మన కెరీర్ గ్రోత్, వీటికంటే ఎక్కువ కాదు ఈ మ్యాచెస్ అన్ని. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. 2023 నుంచి 2026 వరకు మొత్తం 1,456 కేసెస్ లో ఫైల్ అయినాయంట. అందులో 51 మంది ఆత్మహత్యలు చేసినట్టు. క్రికెట్ అంటే మనందరికి ఇష్టం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, బట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సే నో టు బెట్టింగ్.